హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి టేస్టీగా అరటికాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. రెగ్యులర్గా మీరు చేసే అరటికాయ కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్గా చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్కి కానీ చపాతీకి కానీ దేనికైనా కాంబినేషన్ అద్దరిపోద్ది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని 2 మీడియం సైజ్ టమాటోలు కూడా వేసుకొని ఇందులో దాల్చిన చెక్క ముక్క, లవంగం, ఎలాచి, అనాస పువ్వు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అది ఉంది కదా, అది కూడా వేసేసి మరో 3 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఇది కూడా 4-5 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు వేగించాలన్నమాట. ఆయిల్ పైకి తేలేంత వరకు. ఇలా వేగిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసి మరీ ఎక్కువ కాకుండా మీడియంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని ఉడుకుతున్న గ్రేవీలో వేసేసుకోవాలి. ఇలా అరటికాయ ముక్క ఫ్రై చేసి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా కంపల్సరీ ఫ్రై చేసి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్రేవీ దగ్గరికి అంతవరకు ఉడికించుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే అంతే, సింపుల్గా టేస్టీగా అరటికాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు రెగ్యులర్గా చేసే కర్రీ కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా చేసి చూడండి. టేస్ట్ మీకే తెలుస్తుంది. రైస్కైనా చపాతీకైనా దేనికైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. పీస్ చూసారా ఎంత బాగా కుక్ అయిందో, మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. చాలా బాగా కుక్ అయింది కదా, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మస్ట్ ట్రై. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.